ఇక ఏ రోజుకా రోజు మన అనుభవాలకు ఒక అక్షర రూపం ఇస్తే మనలో ఉన్న లోపాలు బలాలు సులభంగా బేరీజు వేసుకోగలం. దానివల్ల ఎలాంటి మార్పులు చేసుకోవాలనే స్పష్టత వస్తుంది. ఆ ప్రకారం మీకోసం మీరు కొంత సమయం పెట్టుకునేలా చూడొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా లుక్ ఇప్పుడు చూద్దాం. హలో అండి, నా పేరు అనిత. నేను కాత్యాయని డిజైనర్ వర్క్స్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఇవాళ ఇంకా మరికొన్ని వెరైటీస్ ఆఫ్ వర్క్స్ చూపించబోతున్నాను. గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మనం రా సిల్క్ మీద చేసిండేది. ప్యూర్ రా సిల్క్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము గ్రీన్ కలర్లో. అండ్ దీనికి వచ్చేసి మొత్తం కంప్లీట్ ముద్ద కుట్టించామండి. ఫ్లవర్స్ అన్నీ చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్గా ముద్ద కుట్టు వేసి కుట్టాము. అండ్ చుట్టూ ఉన్న బార్డర్ కూడా మనం డబల్ కలర్ థ్రెడ్ తీసుకొని ఫిల్అప్ చేసిన వర్క్ ఇది. సో ఒక లైన్ అలా తీసుకొని మధ్యలో ఒకటి స్టోన్స్ పెట్టేసి దాని పక్క నుంచి మళ్ళీ యాస్టిస్ సేమ్ అలా డబల్ కలర్ వర్క్ చేసిండేది. దాని పక్క నుంచి కంప్లీట్గా చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ వాటి మధ్యలో కుందన్స్ అలా పెట్టి చేసాము. సో ఇది వచ్చేసి మనకి శారీ కలర్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ విత్ గోల్డ్. సో హ్యాండ్స్కి కూడా మనం ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాము. సో సేమ్ బార్డర్ ఇలా తీసుకొని చిన్న చిన్న బూటీస్ అన్నీ మనం ప్లెయిన్గా లేకుండా చిన్న చిన్నగా కుందన్స్ తీసుకొని దాని చుట్టూ గోల్డ్ కలర్ జరీతో అవుటింగ్ ఇచ్చాము. అండ్ ఫ్రంట్ కూడా మనం సేమ్ నెక్ తీసుకొని ఇలా చేసిన డిజైన్ అండి. ఇది మనం సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వర్క్ చాలా బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళు కూడా ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఇది కూడా శారీ కలర్ కాంబినేషన్ బట్టి చేసిండేదే. సో స్టోన్స్ అండ్ గోల్డెన్ బీడ్ వర్క్ ఇచ్చాము. అండ్ లవంగం కుట్టు కూడా ఇందులో వాడామండి. సో లవంగం కుట్టు అనేది మనకి 3 పెటల్స్ లాగా ఇచ్చాము. అండ్ కుందన్స్ వచ్చేసి చిన్న మొగ్గ టైప్లో మనం సాఫ్ట్గా ఉండే సింగిల్ కుందన్స్ అవి పెట్టాము. సో అవి ఏంటంటే చిన్న చిన్న మొగ్గలు అండ్ పక్క నుంచి మనం చిన్న లీఫ్ లాగా వెళ్తున్నట్టు లవంగం కుట్టు పెట్టాము. సో ఇదంతా కంప్లీట్గా ఇది వచ్చేసి నెక్ షేప్ కూడా డిఫరెంట్గా పెట్టిండేది. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ లేకుండా చిన్న చిన్నగా ఇలా బుటాస్ అన్నీ ఇచ్చాము. స్టోన్స్ పెట్టేసి అవుటింగ్ అంతా చేసాము, థ్రెడ్ అవుటింగ్ గోల్డ్ కలర్లో. అండ్ హ్యాండ్కి వచ్చేసి పెద్దగా బూటీ ఇచ్చామండి. ఈ బిందీ షేప్లో ఫస్ట్ సింగిల్ స్టోన్ పెట్టేసి అండ్ దాని చుట్టూ మనం గోల్డెన్ బీడ్స్ అండ్ థ్రెడ్ వర్క్ గోల్డెన్ బీడ్స్ చిన్న చిన్న స్టోన్స్ పెట్టేసి అంత కలర్ కాంబినేషన్ శారీలో ఉన్నవి తీసుకొని మనం అంత థ్రెడ్ వర్క్ చేసిండేది. అండ్ లాస్ట్ అంతా మనం ఈ కార్నర్లో అంతా మనం చిన్న మొగ్గలుగా పెట్టేసి దాని చుట్టూ లవంగం లీఫ్ షేప్లో మనం యాడ్ చేసిన వర్క్ ఇది. హ్యాండ్స్కి కూడా సేమ్ యాస్టిస్ బార్డర్ ఇచ్చి అండ్ ఇలా బూటీ చేసాము. ఫ్రంట్కి వచ్చేసి మనకి వన్ సైడ్లో కాబట్టి మనం ఒక్క సైడ్లోనే మనం ఇలా నెక్ డిజైన్ చేసుకున్నాము. చిన్న చిన్న మ్యారేజెస్ కానీ అలా ఎంగేజ్మెంట్ పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి. అండ్ ఇది శారీ వచ్చేసి కంప్లీట్ షిఫాన్ శారీ. సో అది శారీ వచ్చేసి ప్లెయిన్. అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్న డిజైన్స్ అండ్ ట్రెండీ ప్రకారం ఇది కూడా వన్ ఆఫ్ ది డిజైన్ అండి. కంప్లీట్ సింపుల్గా బోట్ నెక్ ఇచ్చేసి మనం జస్ట్ సింగిల్ ఆఫ్ మోటిఫ్ తీసుకొని దీని మీద మనం డిజైన్ చేసాము. కంప్లీట్గా ఇది యాంటిక్ జర్దోజీ వర్క్ అండి. సో చిన్న పికాక్స్ ఒక తీగ మీద కూర్చున్నట్టుగా ఆపోజిట్ డైరెక్షన్ కాకుండా మనకి అటు ఇటుగా లెఫ్ట్ అండ్ రైట్ చూసినట్టు ఈ డిజైన్ చేసాము. సో ఇది యాంటిక్ కంప్లీట్ జర్దోజీ వర్క్. హ్యాండ్స్ వచ్చేసి మనం ప్లెయిన్గానే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నదే. సో మనకి సింపుల్గా అండ్ చాలా ఆఫీషియల్గా వేసుకోవడానికి కూడా బాగుంటుంది. చిన్న చిన్న ఫేవరల్ పార్టీస్కి ఇది బాగుంటుందండి. ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి, డార్క్ గ్రీన్ కలర్. అండ్ దీన్ని కంప్లీట్గా మనం కుందన్ వర్క్ చేసాము. టోటల్ బ్యాక్ మొత్తం డిజైన్ మనం ఇలా కుందన్ వర్క్ చేసిండేది. అండ్ ఒకటి ఫ్లవర్ షేప్ అండ్ ఒకటి వచ్చేసి చిన్న చిన్నగా మనకి డ్రాప్ వదిలినట్టుగా మొత్తం లైన్స్ ఇచ్చాము కుందన్స్ తోటి.
మళ్ళీ తర్వాత కూడా సేమ్ ఫ్లవర్ అలా లైన్ బై లైన్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిన వర్క్. ఇది కంప్లీట్ బ్రైడల్ వర్క్ అండి. అండ్ ఇది శారీ వచ్చేసి గోల్డ్ కలర్ శారీ. సో కాంట్రాస్ట్గా మనం తీసుకొని మొత్తం గోల్డ్ అండ్ వైట్ కలర్లో మనం కంప్లీట్ స్టోన్ వర్క్ చేసాము. అండ్ దాని చుట్టూ మాత్రం ఇచ్చిన వర్క్ కంప్లీట్గా జర్దోజీ వర్కే ఇవ్వాలండి. ఇలా చేయడం వల్ల ఫ్లవర్ బాగుంటుంది, లుక్ కూడా. థ్రెడ్తో ఇచ్చింది ఏంటంటే ఫ్లవర్ సింపుల్గా కనిపిస్తుంది. సో అవుటింగ్ అంతా మనం స్ప్రింగ్ వర్క్ చేసామంటే అది బాగా మనకి చూడడానికి ముద్ద ఫ్లవర్ లాగా ఉంటుంది, కంప్లీట్ ఫ్లవర్ లాగా. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనం ఇలా బార్డర్ ఇచ్చేసి బార్డర్లో ఉన్న సింగిల్ ఫ్లవర్ అంతా తీసుకొని హ్యాండ్స్కి మనం ఇలా చిన్నగా బుటీస్ చేసాము. ఫ్రంట్కి వచ్చేసి సింగిల్ ఆఫ్ బార్డర్. సో ఇది ఏంటంటే మనకి నెట్టెడ్ హాఫ్ వైట్ శారీ తీసుకున్నారు వాళ్ళు, కాబట్టి మనం ఏంటంటే సింగిల్ పళ్ళు వేసుకునే కాబట్టి కంప్లీట్గా బ్యాక్కి హెవీగా ఉండడం కోసం సో బ్యాక్ కంప్లీట్ హెవీ డిజైన్ చేసాము. పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి. ఇది షిఫాన్ జార్జెట్ శారీ మీద బ్లౌజ్. సో శారీ వచ్చేసి మనకి కంప్లీట్గా ప్లెయిన్ శారీ అండి, ప్లెయిన్ అండ్ గ్రీన్ కలర్ చిన్న బార్డర్ ఉన్న శారీ. సో దాని కలర్ కాంబినేషన్ మనం రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చేసాము. కంప్లీట్గా క్రిస్టల్ స్టోన్ వర్క్ అండి ఇది, అండ్ జర్దోజీ వర్క్ కూడా. సో ఫస్ట్ మనకి వన్ సైడ్లో మనకి రైట్ సైడ్ కనిపించే పార్ట్ కాబట్టి సో ఫస్ట్ మనం చిన్న బిందీ షేప్లో మనం బూటీ రెడీ చేసాము. అండ్ దాని చుట్టూ క్రీపర్గా జర్దోజీ వర్క్ ఉంది. అండ్ దాని కింద మళ్ళీ ఫ్లవర్ ఆఫ్ బూటీ చేసాము. మళ్ళీ దాని తర్వాత అంతా ఇలా మనకి చిన్న లోటస్ మొగ్గ విప్పుకున్నట్టుగా జర్దోజీ వర్క్ అండ్ స్టోన్స్ కుందన్ వర్క్ అంతా మిక్స్ చేసి కుట్టిన వర్క్ ఇది. అండ్ దాని చుట్టూ బార్డర్ వచ్చేసి మనం కంప్లీట్గా స్టోన్ వర్క్. ఇలా థ్రెడ్ లైన్ ఏ వర్క్ తీసుకున్నా మనం థ్రెడ్ లైన్ అనేది స్టార్టింగ్లో కంపల్సరీ ఉండాలండి. అలా ఉండడం వల్ల వర్క్ ఫినిషింగ్ అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మనకి అలా షేప్ కటింగ్ ఇలా మనకి కటింగ్ అలా ఉండాలంటే కూడా కంప్లీట్గా అవుట్లైన్ తప్పకుండా వేసుకోవాలి. లేదు అన్న పైపింగ్ ఇచ్చుకున్నా కూడా లుక్ బాగుంటుంది. సో ఇంకొక సైడ్ వచ్చేసి మనం కంప్లీట్గా బార్డర్తో కంప్లీట్ చేసాము. అండ్ హ్యాండ్కి వచ్చేసి మనం సింగిల్ ఆఫ్ బిందీ షేప్లో బూటీ తీసుకొని బార్డర్ వచ్చేసి అంతా స్టోన్స్ బార్డర్ ఇచ్చేసి అండ్ బిందీస్ ఆఫ్ బూటీ ఇచ్చాము ఇలా. అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో మనం నెక్ అంతా సేమ్ బార్డర్ ఇలా యాస్టిస్గా చేసుకున్నదే. సో ఇది వచ్చేసి మనకి నైట్ టైం పార్టీ వేస్కి అయితే చాలా బాగుంటుందండి. చూసారుగా ఫ్యాషన్ ట్రెండ్స్. ఇక స్కూల్లో కాలేజీలో మనకంటూ కొంతమంది స్నేహితులు ఉండి ఉంటారు, కానీ ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళతో సత్సంబంధాలు తగ్గుతాయి. అలాంటి వారెవరైనా ఉంటే గుర్తు చేసుకుని ఒకసారి ఫోన్ చేసి చూడండి. పాత అనుభవాలను నెమరు వేసుకోవడం వల్ల మనసుకు ఆనందంగా